అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రూ. 6,000 జమ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందండి. ఇప్పటికే మనకి జనవరి 26వ తేదీన ప్రారంభించిన ఈ పథకం చాలామంది రైతు సోదరులకైతే జమ కావట్లేదు. సో, దానికి సంబంధించి మిగిలిన వారికి ఎప్పుడు జమ అవుతది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా మనకి రైతు భరోసా పథకాన్నయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! ఇందులో భాగంగానే మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 జమ చేస్తామని చెప్పేసయితే అన్నారు. సో, తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో, మొత్తంగా రూ. 18,000 అనేవైతే కేటాయించారు రైతు భరోసా సంబంధించి నిధులనేవైతే. సో, తొలి విడత కింద రూ. 9,000 అనేవైతే నిధులనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో, ఇందులో చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం రూ. 4,000 అనేవైతే జమ చేయడం అయితే జరిగింది. అది కూడా మనకి 3-4 ఎకరాల మధ్యలో ఎవరైతే ఉన్నారో సో, వారికైతే జమ చేయడం అయితే జరిగిందనమాట. సో, మిగిలిన వారికి ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో, త్వరలో వాళ్ళందరికీ కూడా జమ చేయబోతుందండి. ఎవరైతే సాగు భూమి చేసి ఉంటారో అంటే సాగు భూమి కలిగి ఉంటారో సో, వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మనకి అధికారులనేవైతే ఆదించడం అయితే జరిగిందండి. సో, ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని తొలగించి సో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. స్టార్టింగ్‌లో అందరికి పడవలసి ఉంటుంది. కానీ ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.